రాష్ట్రంలో మరో 3 రోజులు ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. జలపాతాల వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. వరంగల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ములుగు జిల్లాలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ప్రవహిస్తోంది. తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ కి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 59 గేట్లు ఎత్తి 9,83,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 46 గేట్లు ఎత్తి 1,98,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 6.623 టీఎంసీలుగా ఉంది. జూరాల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు జెన్కో అధికారులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2-3 రోజులుగా చిరుజల్లులతో కూడిన వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. జనం బయటకు వెళ్లలేకపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చిన్నపాటి చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి మాత్రం రైతులు ఆశించినంతగా వరద నీరు రావడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల చెరువులు, అలుగులు పారుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద నీరు చేరుతోంది. ఆదిలాబాద్ జిల్లా గంగాపూర్ చెక్ డ్యాం వాగులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. వాగులో చెట్టు కొమ్మకు తట్టుకుని వేలాడుతున్న డెడ్ బాడీని బయటకు తీశారు రెస్క్యూ టీం, పోలీసులు. మృతుడిని టేకం లక్ష్మణ్ గా గుర్తించారు పోలీసులు. రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న వానలకు ప్రాజెక్టులు, కుంటలు, చెరువులు జలకల సంతరించుకున్నాయి. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.